మీడియా బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మన జిల్లా ఏఎస్ఆర్ అండ్ పోలవరం జిల్లా ప్రజెంట్ హెడ్ క్వార్టర్స్ పాడేరులో మీ అందరికీ మావోయిస్ట్ సరెండర్ అవుతున్న దీనికోసం పిలవడం జరిగిన ఈరోజు మీ సమక్షంలో 5 మావోయిస్ట్ని సరెండర్గా చూపిస్తున్నాం. దాంట్లో ఒకరు DVCM ర్యాంక్, ముగ్గురు ACM ర్యాంక్, PTCM, ఇంకా ఒకరు పార్టీ మెంబర్గా. ఈ DVCM ర్యాంక్ పైన సుమారు 5 lakhs వరకు రివార్డ్ మనీ ఉంది. అదేవిధంగా ఈ PTCM వాళ్ళ పైన 3 lakhs వరకు రివార్డ్ మనీ, అండ్ ఈ పార్టీ మెంబర్ పైన 1 lakh వరకు. ఈ DVCM కొన్ని చోట్ల 8 lakhs వరకు రివార్డ్ కూడా ఉంటున్నాయి. సో ఈ 5 members మీ సమక్షంలో ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ 5 membersలో ముఖ్యమైన కోవాసి బుద్రా అలియాస్ కిరణ్. అతను సౌత్ బస్తర్ డివిజన్లో PLGAతో సహా పనిచేసేవారు. PLGAస్ మీ అందరికీ తెలిసిన ఉంటేనే హిడ్మా మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోయిన వాళ్ళతో సహా పనిచేసేవాళ్ళు. అతను ఈ కోవాసి బుద్రా అలియాస్ కిరణ్ అప్పుడు కరేగుట్టలో కూడా మన జరిగిన పెద్ద ఆపరేషన్స్లో అప్పుడు అసెంబ్లీలో ఒకడే ఉన్నారు. దీని తర్వాత అతను ఆ ప్రాంతంలో భయపడి ఎక్కడైనా వాళ్ళు సరెండర్ అయిపోవచ్చు, దీనికోసం చాలా రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీ సమక్షంలో అతనికి సరెండర్ చూపిస్తున్నాం. అతను ఈ PLGAలో చాలా సంవత్సరం పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ 35-36 years అయిపోయినా ఉంటుంది అతనిది. సుక్మా జిల్లా అతని సొంత ప్రాంతం. ముఖ్యమైన అతను పోలీస్ పైన దాడి చేసిన దాంట్లో మనకి చూస్తే, సో మనకి ఓర్చా అంబుష్ జరిగిన 2014లో అప్పటి నుండి లాస్ట్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ మన జరిగిన అప్పుడు ధర్మారాం క్యాంప్లో కూడా అటాక్ చేసేవాళ్ళు. అతను జాయిన్ చేసిన సమయం నుండి పార్టీలో బాగా యాక్టివ్గా వర్క్ చేశాడు. ఇన్సాస్ వెపన్ కూడా హ్యాండిల్ చేసేవాళ్ళు. స్టార్టింగ్లో 303 ఎలాగా వెపన్స్ హ్యాండిల్ చేసి ఇప్పుడు లాస్ట్లో ఇన్సాస్ వరకు అతను వెపన్స్ని డీల్ చేసేవాళ్ళు. బ్లాస్టింగ్లో కూడా బాగా ఎక్స్పర్ట్ అతను. సెకండ్ మనకి PPCM ర్యాంక్లో ముచ్చకి కోసా అలియాస్ గగన్. అతను కూడా ఇది PLGAలో పనిచేసేవాళ్ళు. అతను కూడా హిడ్మాతో సహా వర్క్ చేసేవాళ్ళు. ముఖ్యమైన జేరగూడలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, మీనాపాలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, దెన్ సివిలియన్స్ని మార్కెట్ ఏరియాలో, అదేవిధంగా సెక్యూరిటీ ఫోర్సెస్ని జగర్గుండ ఏరియాలో చంపడం, ఈ యాక్టివిటీస్లో అతను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడు. మూడోది మడవి సంబత్తి. ఈ మడవి సంబత్తి కూడా మన హిడ్మాతో సహా పనిచేసి అండ్ జీరాగూడ 2021లో అదేవిధంగా ధర్మారాం క్యాంప్లో అటాక్ చేసిన ఈ యాక్టివిటీస్లో ముఖ్యమైన ఎక్కువగా మావోయిస్ట్ ఐడియాలజీతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ ప్రాంతంలో CRPF క్యాంప్స్ పోలీస్ పైన అటాక్ చేసేవాళ్ళు. వాళ్ళు కూడా చిన్నటి నుండి పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ ఐడియాలజికల్గా వాళ్ళు ఫాలోవర్ అయ్యి ఈ అన్ని ఆఫెన్సెస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ముఖ్యమైన దాంట్లో మనం చూస్తే ఇప్పుడు మడవి సుకుమతి, అతను కూడా ఒక అమ్మాయి, ఒక 19 years ఏజ్ మాత్రమే. బట్ ఆఫెన్సెస్ మనకి చూస్తే ఎక్కువ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో పార్టిసిపేట్ చేసింది. సో ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ డీటెయిల్స్ మీ అందరికీ ఇస్తున్నాం. సో మనకి చూడడానికి విషయం ఏమున్నా, చాలా తక్కువ ఏజ్లో వాళ్ళ చేతులలో తుపాకీ ఇచ్చేసి మావోయిస్ట్ వాళ్ళని ఏమైనా సమాచారం ఇచ్చి పోలీస్ పైన దాడి కోసం మోటివేట్ చేసి వాళ్ళని ఫ్రంట్లో పెట్టి
సొంతగా బ్యాక్లో ఉండి పారిపోవడం, లీడర్షిప్ని సేవ్ చేయడం కోసం ఈ చిన్న వయసు వాళ్ళని లీడర్స్ని వాళ్ళ టీమ్స్లో ఒక ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్, అదేవిధంగా వాళ్ళకి ఒక లాజిస్టిక్స్ని కూడా క్యారీ చేసేవాళ్ళు, పనిలో ఎక్కువగా ఆడారు. 5th నెంబర్లో మిర్గామ్ కోసా, అతను కూడా పార్టీ మెంబర్గా మనకి ఈ పిఎల్జీలో పని చేసేవాళ్ళు. ఈ అందరికీ ముఖ్యమైన మనకి చూస్తే ఆఫెన్సెస్ ఇన్వాల్వ్ బాగా ఉన్నాయి. ప్రతి ఒకరు 4-5 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్, పోలీస్ క్యాంప్స్ పైన అటాక్, పోలీస్ సెక్యూరిటీ ఫోర్సెస్ని ఒక అంబుష్ చేసి వాళ్ళపైన మార్కెట్ ఏరియాస్లో ఫైర్ చేయడం ఇలాగా చేసేవాళ్ళు. సో ఈరోజు వాళ్ళు అందరూ ఇప్పుడు ఆపరేషన్ మనకి కగార్, మన భారత రాష్ట్రం హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన డెడ్ లైన్ ప్రకారంగా వాళ్ళు కూడా ఇప్పుడు సంతోషంగా బయటికి వచ్చి సరెండర్ అయ్యి వాళ్ళ సొంత విలేజ్కి వెళ్ళడానికి మళ్ళా వాళ్ళు రెడీ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ని జాయిన్ చేసి వాళ్ళ యాక్టివిటీస్ అప్పుడు చిన్న పిల్లల సమయంలో వాళ్ళ ఫాదర్ చేసిన ఆర్ వాళ్ళకి ఎడ్యుకేషన్ స్కిల్స్ ప్రకారంగా వాళ్ళ ఇష్టమైన ఏమైనా యాక్టివిటీగా దీన్ని మళ్ళా తీసుకువెళ్ళి వాళ్ళ లైఫ్ని మళ్ళీ ఫార్వర్డ్గా తీసుకువెళ్ళడానికి కోసం రెడీ అయిపోయారు. సో ఇప్పుడు వాళ్ళ 5 మెంబర్స్ని మీకు చూపిస్తాం. దీని తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయో అడగచ్చు. ప్రాంతంలో ఉన్నాయి. సో అక్కడే పరిస్థితి ప్రజెంట్ డేటా ప్రకారంగా ఇప్పుడు కూడా మనకి ఆపరేషన్స్ చేయాల్సిన ఉన్నాయి. సెక్యూరిటీ ఫోర్సెస్ అలర్ట్ ఉండాలి. మనకి క్యాంప్స్ని ఒక మంచి పొజిషన్లో ఎస్టాబ్లిష్ చేసి అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉన్నాయి. అదే సమయంలో ఏఎస్ఆర్ అండ్ పోలవరం జిల్లాలో మనం చూస్తే మనకి కూడా లాస్ట్ ఇయర్ మీ అందరికీ తెలుసా గుర్తేడు ప్రాంతంలో పోలీస్ స్టేషన్ అండ్ క్యాంప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కూడా ఏరియాలో బాగా కంట్రోల్ వచ్చింది. ఒకటి మనకి క్యాంప్ ఎస్టాబ్లిష్ అయినా అదే సమయంలో మొత్తం రోడ్ కనెక్టివిటీ కూడా పెరిగినాయి. దీంతో సహా ఆ ప్రాంతంలో బస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యాక్టివిటీస్ కూడా నడిచింది. దెన్ ఈ మొత్తం ఈ పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత లాంగ్ స్టాండింగ్ పబ్లిక్ డిమాండ్స్ ఒక మండలికి సంబంధించిన అన్ని మీట్ అయిన తర్వాత పబ్లిక్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగినాయి. సో ఎనీ హ్యాండ్ ఒకవైపు మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాల్సిన ఉన్నా, ఒకవైపు మన సెక్యూరిటీ ఫోర్సెస్ని బాగా గట్టిగా పని చేయాల్సిన ఉన్నా, మన ఈ మావోయిస్ట్ యాక్టివిటీస్ పైన ఖచ్చితంగా పకడ్బందీ చేయాలి. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏఎస్ఆర్ జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్ మెంబర్షిప్గా ఎవరు కూడా ఈ ఐడియాలజీ ప్రకారంగా జిల్లా నుండి ఎవరు లేదు. వచ్చిన ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ లైఫ్ని నష్టం చేస్తున్నారు. సో ఈ టెక్నాలజికల్ ఏజ్లో ఈ ఐడియాలజికల్ ఇప్పుడు ఏమీ పాసిబిలిటీస్ లేవు. ఒక సమయంలో మనకి ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉంది. అప్పుడు ఈ మావోయిస్ట్ ఐడియాలజీని ప్రమోట్ చేసే వాళ్ళ లీడర్స్ పబ్లిక్ని మోటివేట్ చేసి రిక్రూట్ చేసేవాళ్ళు. ఇప్పుడు పబ్లిక్కి మొత్తం డెవలప్మెంట్, డెమోక్రసీ అండ్ ఫ్రీడమ్కి యాక్చువల్ మీనింగ్ మొత్తం అన్నీ తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఎవరు కూడా మావోయిస్ట్ పార్టీలో పని చేసే వాళ్ళు ఎవరు లేదు. దీని కారణం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్తున్నాయి. వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడైనా కాంటాక్ట్లో వస్తే వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు మీరు టైం వేస్ట్ చేస్తున్నాయి, ఖచ్చితంగా మీరు రావచ్చు, మళ్ళగా వచ్చి మీ ఊరిలో ఏమైనా వ్యవసాయం చేయొచ్చు. ఇప్పుడు వ్యవసాయం ప్రకారంగా కూడా చూస్తే మన ఏఎస్ఆర్ జిల్లాలో ఒక సమయంలో మీ అందరికీ తెలిసిన ఒక సమయంలో మనకి ఏఎస్ఆర్ జిల్లాలో ఓన్లీ కాఫీ మాత్రమే ఒక సోర్స్ ఆఫ్ మంచి ఇన్కమ్ ఉంది. ఇప్పుడు అన్ని రకాల కమర్షియల్ క్రాప్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ పాసిబిలిటీస్ డెవలప్మెంట్తో సహా ఓపెన్ అయింది.